నమస్తే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. అయితే ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో బోనీ చేయడమే కష్టంగా మారింది. బలమైన అభ్యర్థులు అవుతారు అనుకున్న వాళ్లు ఎవరూ పోటీకి సిద్ధంగా లేరు. 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా వారిలో గెలిచే అభ్యర్థి ఎవరు అనేది ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు. మరోవైపు కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు కమలం గుటికి చేరిపోతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మరో మాజీ ఎంపీ నగేష్ కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే కోనప్ప, పైళ్ల శేఖర్ రెడ్డి కూడా గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ వెళ్లొద్దు అని బ్రతిమలాడుతున్నా ఎవ్వరూ వినడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తమని పట్టించుకోని అధినేతను ఇప్పుడు తాము ఎందుకు పట్టించుకోవాలని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి కేసీఆర్ భారీగా వలసలను ప్రోత్సహించారు. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ కి ఎదురైంది. అంతేకాక మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా బయట పార్టీల నుంచి వచ్చి చేరిన వారికే కేసీఆర్ పెద్దపీట వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో బయట నుంచి వచ్చిన వారు బయటికే వెళ్లిపోతున్నారు. అంతేకాక మొదటి నుంచి పార్టీలో ఉండి అవమానాలు ఎదుర్కొన్న వాళ్లు ఇప్పుడు సైడ్ అవుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ దూకుడు పెంచారు. తాను తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. అందుకు తగ్గట్టే గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రేవంత్ కి టచ్ లోకి వెళ్లారు. కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి సీనియర్లే గైర్హాజరయ్యారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ తరపున నిలబడే అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైతే రేవంత్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆలోచనలో లేరు. కానీ వన్స్ రేవంత్ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరదలు కాంగ్రెస్ లోకి ప్రవహించడం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి కోసం తన ప్రభుత్వం చేస్తున్న కృషిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభినందిస్తున్నారని, ఇందిరమ్మ రాజ్యాన్ని అభినందిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగడానికి మద్దతు ఇస్తామని అంటున్నారని రేవంత్ చెప్పారు. అందుకు తగ్గట్టే తాజాగా దానం నాగేందర్ రేవంత్ పనితీరును మెచ్చుకున్నారు. తాజాగా బట్టి విక్రమార్క ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో దానం పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఆహ్వానం అందింది. ఆయన వెళ్లి రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ సీఎం అయ్యాక ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతిరోజు పండగలాగే ఉందన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇలా దానం తరహాలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరే విషయంలో క్లారిటీతోనే ఉన్నారు. బీఆర్ఎస్ చేసే వ్యవహారాల్ని బట్టి రేవంత్ గేట్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.